అభివృద్ధికి అడ్డుపడటం తప్ప వైసీపీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ విమర్శించారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే వైసీపీ దుష్ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు. రాళ్ల మీద ఫోటోలు వేసుకుని రకరకాల ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మన అన్ని ఎన్ని రైతులకి ఎవరికి ఎవరి భూమి ఎవరి పేరు ఉందో తెలవకుండా చేశారు. ఒక విధ్వంసకర అన్ని రకాలుగా వెనకబడిపోయాం దేశంలో. ఇవాళ అవన్నీ గాడిని పెడతారు. రేపు ఒకటి కాదు, ప్రపంచంలో అతి పెద్ద గూగుల్ సంస్థ అనేది విశాఖపట్నంలో శంకుస్థాపన చేస్తున్నారు. ఎంత ఇది సాధ్యమా? నువ్వేమన్నా ఒకసారి వెళ్ళి ఢిల్లీలో వెళ్ళి ఒకసారి పనులు తీసుకొచ్చారా? ఎంతసేపు వాళ్ళ రాజకీయాలు. జగన్మోహన్ రెడ్డి గారికి నేను నిర్మోహనం చెబుతాను, ఓన్లీ ఫైనాన్షియల్ ఎజెండా అండ్ పొలిటికల్ ఎజెండా, ప్రజల ఎజెండా, పబ్లిక్ ఎజెండా లేదు. చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామికవేత్తలందరినీ కూడా రప్పించి మళ్లీ ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచి అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని మళ్లీ కాపాడటం కోసం, రాజధాని నిర్మాణం కోసం, పోలవరం నిర్మాణం కోసం, మచిలీపట్నంలో పోర్టు నిర్మాణం కోసం ఇవాళ రోజున రాష్ట్రాన్ని మళ్లీ నిలబెట్టేందుకు రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేస్తున్నారు. దుష్ప్రచారానికి అలవాటు పడ్డ జగన్మోహన్ రెడ్డి పెట్టి మళ్లీ దుష్ప్రచారం చేస్తా ఉన్నాడు. ఇవాళ అధికారం దుర్వినియోగానికి పాల్పడ్డది జగన్మోహన్ రెడ్డి, అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డది జగన్మోహన్ రెడ్డి, ఇవాళ ప్రజల చేత తిరస్కరించబడ్డది జగన్మోహన్ రెడ్డి. మళ్లీ అటువంటి మాయ మాటలు మీరెవరు కూడా తిప్పుకోవడానికి బాధ్యత అందరి మీద ఉంది.